అక్రమార్కుల కన్ను పడింది. పట్టాభూమి కోతకు గురైందన్న సాకుతో నదిని పూడ్చి చేసే కార్యక్రమం కొనసాగుతోంది. నదిలోకి భూమిని విస్తరించుకుంటూ పోతూ స్థిరాస్తి వ్యాపారానికి తెరతీస్తున్నారు. ఈ చర్యలు ప్రమాదకరం, నష్టదాయకమని తెలిసిన సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీకి ఎగువ దిగువ భాగాలకు ఇరువైపులా కరకట్టల లోపల నదీ పరిరక్షణ చట్టం ప్రకారం ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. ప్రత్యేక అనుమతులున్నా నదీ ప్రవాహానికి అడ్డొచ్చేలా నిర్మించకూడదు. పూర్తిస్థాయి వరదొచ్చినా మునిగిపోవనే ధృవీకరణ పొందాలి. కానీ కృష్ణా తీరంలో నిర్మాణాలు చట్టవిరుద్ధంగానే జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా ఉండవల్లి నుంచి అమరావతి వైపు వెళ్లే కరకట్ట వద్ద అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. పలుచోట్ల పట్టా భూమిని చదును చేసి ఫ్లాట్లుగా విభజించి అంతర్గత రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. సుమారు 200 గజాల చొప్పున ఫ్లాటుగా విభజించి విక్రయిస్తున్నారు. భారీ వరదల వల్ల భూమి నదిలో కలిసిందంటూ రాళ్లు మట్టితో పోడ్చి చదును చేశారు. ఫ్లాట్లలోకి వెళ్లేందుకు కరకట్టను తవ్వి 2 వైపుల నుంచి ర్యాంపు ఏర్పాటు చేశారు. బ్యారేజీకి దిగువన యనమల కుదురు నుంచి అవనిగడ్డ వైపు వెళ్లే కరకట్ట వెంబడి ప్రార్థనా మందిరాలు, ప్రైవేటు నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇంత జరిగిన తర్వాత నెమ్మదిగా స్పందించిన కేసీ డివిజన్ ఈఈ అక్రమార్కులకు నోటీసులు ఇచ్చామని చెబుతున్నారు. మా డిఈ లెవెల్లో, జేఈ లెవెల్లో ఎవరికి ఇవ్వాల్సిన నోటీసులు వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. ఎంఆర్ఓలు కూడా ఇన్ఫార్మ్ చేశాము. ఇన్ టర్మ్స్ ఎంఆర్ఓస్ వాళ్ళు కలిసి కూడా మొన్న ఈ మధ్య వాళ్ళు డిస్టర్బ్ చేశారు వాటిని. ఇంకేమైనా కొత్తవి కూడా వేసినా కానీ మా జేఈని ఫైండ్ అవుట్ చేసేసి నోటీసులు ఇచ్చేసి ఎంఆర్ఓని మా జేఈ కలిపి ఇద్దరు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇవ్వమని కూడా చెప్పామండి. ఎవరిని అలౌ చేయొద్దని చెప్పాము. తాగునీటి వనరులకు సంబంధించిన భూములకు ఉడా ఎలాంటి అనుమతులు ఇవ్వదని, టైటిల్ డీడ్తో పాటు రికార్డులు, నీటిపారుదల శాఖ ఎన్ఓసీ ఉంటేనే పరిశీలిస్తామని ఉడా ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్ స్పష్టం చేశారు. లేఅవుట్కి మనము నది లోపల ఇచ్చేది లేదు. అది కేవలం ఒకవేళ అది ప్రైవేట్ ల్యాండ్ అయ్యండి ఇరిగేషన్ వాళ్ళు ఎన్ఓసీ ఇస్తే తప్ప అది ఇవ్వము. ఇంకా బిల్డింగ్స్ కూడా 1-2 బిల్డింగ్స్ కట్టినవి కూడా కేవలం ఇరిగేషన్ వాళ్ళు ఎన్ఓసీ ఇచ్చిన బిల్డింగ్స్కే పర్మిషన్ ఇచ్చాం కానీ వితౌట్ ఎన్ఓసీ ఇవ్వడం లేదు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి కృష్ణమ్మను రక్షించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.